అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అన్న సీఎం చంద్రబాబు రాష్ట్రం ఆ దిశగా దూసుకుపోతోందన్నారు. 2024-2025 ఏడాదికి వృద్ధి రేట్లో ఏపీ దేశంలోనే 2వ స్థానానికి చేరిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. ఏపీ బంగారు భవితకు బాటలు పడుతున్నాయన్నారు ఆయన. స్పష్టమైన ప్రణాళికలతో ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో వృద్ధి రేటులో వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎన్నో స్థానాలు ఎగబాకింది. కేంద్రం విడుదల చేసిన జాబితాలో 8.21 వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా ఉంటుందని, అప్పటికి తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అందుకోసం ఏం చేయాలనే ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నామని, ఆ దిశగా ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరుతున్నారు. విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. పోలవరాన్ని మళ్లీ పట్టాలెక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి ఇది ప్రైవేటైజ్ చేయాలి లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ ని ఈ రోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. ఏపీలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలో విశాఖ లాంటి ప్రధాన ఓడరేవుల ద్వారా వాణిజ్యం పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విశాఖ ఓడరేవు 35.77 మిలియన్ టన్నుల ట్రాఫిక్ ను నిర్వహించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎంతో పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగంలో వేలాది కోట్ల పెట్టుబడులు పెరగడం వృద్ధి రేటు పెరగడానికి కారణం. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడింది. పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధి, రవాణా సౌకర్యాల విస్తరణ లాంటివి ఈ వృద్ధికి కారణమయ్యాయి. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం, రవాణా సౌకర్యాల విస్తరణ లాంటి ప్రాజెక్టులు కూడా ఈ వృద్ధికి ఊతమిచ్చాయి. వృద్ధి రేటును ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, వృద్ధి రేటు సాధించడం రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమన్నారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.